ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి ఎంత బాగుపడినట్టు మన రాష్ట్రం. 5 సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పలేదా? అయిందా అన్న మద్యపాన నిషేధం? అమ్మా అయిందా మద్యపాన నిషేధం? చేశాడా? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎక్కడికి బయలుదేరారని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం నిద్రపోయాడు. ఎప్పుడూ ప్రజల ముందుకు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని సిద్ధమని ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా? ఇప్పుడు బయలుదేరి వచ్చారు అంటే మీ ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడడం కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పారు.